హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. గురువారం రోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఇంకా నేను గల్లీ అంతా ఊడ్చాలండి. ఇంకా నేనే ఊడ్చాలి ఇదంతా, ఎందుకంటే ఇటువైపు మేమే వాడతాం కాబట్టి ఇంకా మేమైతే ఊడ్చుకుంటాము. ఇంకా పక్కన వచ్చేసి ఆంటీ వాళ్ళ కిచెన్ అండి, డోర్ కనిపిస్తుంది కదా, అది వాళ్ళ కిచెన్. అయితే ఇంకా నేను డైలీ ఊడుస్తాను. ఇంకా నేను వచ్చేసానని చెప్పి నా వెనుక అరవింద్ వచ్చేసాడండి. ఇంకా వచ్చి నేను వచ్చేదాకా నా వెనుక ఉండి ఇంకా మళ్ళీ వచ్చేసాడు. ఇంకా చూడండి, ఇంకా వీడు వచ్చాడని చెప్పేసి వాళ్ళ తమ్ముడు కూడా వస్తాడు చూడండి, నేహాన్ కూడా బయటకు వచ్చేస్తాడు. వచ్చి అరవింద్ అని పిలుస్తూ ఉంటాడు. ఇంక ఇది మార్నింగ్ చెత్తచాట తీసుకురమ్మంటే ఇంకా అరవింద్ వెళ్ళి చెత్తచాట తీసుకొచ్చాడండి. ఈ మధ్య కొంచెం బాగానే అర్థమవుతున్నాయి, ఏదైనా చెప్తే మంచిగా తీసుకొస్తున్నాడు. అది మనం కోపంగా చెప్పినా బెదిరించినా కానీ ఇంక అస్సలు వినడు అనమాట. అట్లా చేస్తూ ఉంటాడు. వాడికి మంచిగా బుజ్జగిచ్చి చెప్పాలి, లేదంటే ప్రేమగా చెప్తేనే వాడు వింటున్నాడు, లేదంటే బెదిరిస్తే అస్సలు వినట్లేదు. ఇంక ఇక్కడైతే తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా చూడండి, చాలా ఇరుగ్గా ఉంటుందండి. ఇక్కడైతే ఊడ్చాలంటే రాదు. ఇంక ఇటు సైడ్ అయితే అసలు ఇరుకు, మా సైడ్ అయితే ఇంకా అదంతా వెడల్పుగానే ఉంటుంది. కానీ అటు సైడు ఆంటీ వాళ్ళు ఉండే సైడ్ అయితే గల్లీ కొంచెం వెడల్పుగానే ఉంటుంది. ఇంకా మా దగ్గరకు వచ్చేసరికి చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇంకా మా చిన్నోడు చూడండి కెమెరా చూసి హాయ్ అని చెప్తున్నాడు. అరవింద్ అని వాళ్ళ అన్నయ్యని పిలిచాడు అనమాట. అక్కడ ఆడియో క్లిప్ నేను ఆన్ చేయలేదు. అండ్ ఇంకా బయటంతా కంప్లీట్గా ఓట్ చేసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడైతే నిన్న బుధవారం రోజు ఇంకా వెజిటేబుల్స్ లేవు తీసుకురమ్మని చెప్తే, యాక్చువల్గా మాకు శనివారం మార్కెట్ ఉంటుంది, పోలేదు. అందుకని చెప్పేసి ఇంకా మధ్యలో మళ్ళీ వెజిటేబుల్స్ తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చాడనమాట. ఇంకా అవి లోపల పెట్టేశాను. ఆలు, టమాటో అండ్ బ్రింజాలు తీసుకొని వచ్చారు, వంకాయలు అవి. ఇంకా అవన్నీ లోపల పెట్టేసి ఇంకా వంకాయ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి అక్కడ పెట్టేసుకొని ఇంకా ఇక్కడైతే టీ పెడుతున్నానండి. ఫస్ట్ ఇంకా టీ పెట్టేసుకుంటాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే పాలు కాగబెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా రైస్ కడిగి పెట్టేస్తాను. పక్కన రైస్ అయితే అవుతుందండి, కంప్లీట్ అయింది, నీరులా అవుతుంది. ఇంక ఇక్కడైతే టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకు కూడా పాలు కలపాలి కదా, వేడిగా ఉంటాయి అని చెప్పేసి తాగేటప్పటికల్లా కొంచెం చల్లగా అవుతాయి. మార్విన్ అయితే మరీ చల్లగా అయిపోతే కూడా తాగడండి, వాడికి కొంచెం వెచ్చవెచ్చగా ఉండాలి, అట్లానే తాగుతాడు. ఇంక ఇక్కడ వచ్చేసి బుధవారం నైట్ చపాతీలు చేశాను కదా, అవైతే అలాగే మిగిలిపోయిన ఉన్నాయి. మా హస్బెండ్ అయితే అసలు తినలేదు. ఇంకా ఏదో స్టమక్ అప్సెట్ అయిందంట, తినలేదు అసలు. ఇంకా అట్లనే ఉండిపోయినాయి. ఇంకా పాలల్లో వేసన్న పెడదాంలే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కింద పెట్టచ్చులే అని ఇంకా అవి మిక్సీ పట్టేసి బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఆయనకి పెట్టేశానండి. ఇంక ఇక్కడైతే నేను వంకాయ కర్రీ చేద్దామని చెప్పేసి టమాటాలు అవి కట్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను అక్కడ స్టవ్ కాడే నిలబడి కట్ చేస్తాను. ఇంకా కెమెరా పెట్టుకోవాలి కదా, వీడియో షూట్ చేసుకోవాలంటే అక్కడ కొంచెం ఇరుగ్గా ఉంటుందని చెప్పేసి ఇంక ఇక్కడ కూర్చొని అయితే నేను కట్ చేస్తున్నానండి. ఇంకా వంకాయలు అయితే కట్ చేసుకొని కర్రీ అయితే చేసేసాను. ఇంకా మా వాళ్ళు చూడండి ఇద్దరు వస్తారు, ఇంకా నేను ఏదో చేస్తున్నాను అక్కడ అని చెప్పేసి చూడ్డానికి వస్తారు. మా చిన్నోడు వచ్చాడు చూడండి, వచ్చి ఇంకా పలకరిస్తాడనమాట, టమాటో పట్టుకోవాలని చూస్తాడు. ఇంకా అంతేనండి, నేను ఏదైనా చేస్తూ ఉంటే ఇద్దరు వస్తారనమాట నా వెంట. ఇంక ఇక్కడైతే మా చిన్నోడు వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడండి. ఇంకా మళ్ళీ మార్విన్ వస్తాడు చూడండి ఇంకొకసారి. ఇంకా అట్లా వస్తూ పోతూ ఉంటారు. నేను అక్కడ ఏదైనా చేస్తున్నాను అని అంటే ఇంకా కిచెన్లో ఇంకా నేను ఏదైనా వెళ్ళి నిలబడి చేస్తానంటే చేస్తూ ఉంటే ఇంకా మా చిన్నోడైతే కంపల్సరీ వస్తాడండి. చూడండి ఎట్లా చేస్తున్నాడు. ఇంకా మా అరవింద్ అయితే వస్తాడు, కెమెరా చూసాడండి. కెమెరా చూసి వీడియో ఆన్లో ఉంటుంది కదా, వాడికి అర్థమవుతుంది అనమాట. దగ్గరికి వస్తూ పోతూ చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఇంక వెళ్ళిపోతున్నాడు చూడండి. ఇంక ఇలా ఉంటుందండి మార్నింగ్ రొటీన్ అయితే. ఇంకా హడావుడిగా ఉంటుంది మార్నింగ్ అయితే. అసలు వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు నాకు హడావుడిగానే ఉంటుందండి, టెన్షన్గా అంతా రెడీ చేసేసి 9 కల్లా కంప్లీట్ అయిపోవాలి. ఇంకా అరవింద్ని రెడీ చేసి కూడా కంప్లీట్ అయిపోవాలండి, అట్లా ఉంటుంది. ఇంక ఇక్కడ చూడండి 8:30 వరకు అయితే నాకు కుకింగ్ అయితే అయిపోతుందండి కంపల్సరీగా. 8 వరకే అయిపోతుంది మ్యాక్సిమం అయితే. ఇంకా పిల్లలతో అటు ఇటుగా ఇంకా 8:30 అట్లా అయిపోతుంది అనమాట. ఇంకా అరవింద్ వచ్చేసాడండి. ఇంకా ఇక్కడైతే కట్ చేయడం అయితే అయిపోయాయండి. వంకాయలు, టమాటాలు అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇంకా వంకాయలు ముందుగానే మర్చిపోయి అలా కట్ చేశానండి, ఏదో హడావుడిగా ఉండి ముందుగానే కట్ చేసేసాను. మామూలుగా అయితే టమాటాలు అవన్నీ తాలింపు వేసిన తర్వాత నెక్స్ట్ నేను వంకాయలు కట్ చేస్తాను. ఇంకా ఆ రోజు ఏంటో మరి మర్చిపోయి అక్కడ పెట్టేసుకొని ఇంకా అలాగే కోసి పెట్టేశాను. అట్లా అని చెప్పేసి ఇంకా మళ్ళీ వెంటనే తాలింపులన్నీ వేసేసానండి. అవి వేసాక మళ్ళీ టమాటాలు అయితే వేసేసాను. మళ్ళీ మెత్తగా అవుతుంది కదా కర్రీ అని
అని చెప్పేసి అందుకని ఇంక అట్లా చేసేసాను. ఇంకా టీ అయితే అయినాయండి. టీ అయిపోయినాయి. ఇంకా పోసేసుకొని నేను మా హస్బెండ్ అయితే తాగేసినాము. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ టీయే పెట్టుకునేదాన్ని. కానీ ఈ మధ్య పాలు అతను కొంచెం లేట్గా వస్తున్నాడు. నైట్ కాగబెట్టడం కుదరట్లేదండి. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ పాలు కాగబెట్టడానికి అరగంట పైన అవుతుంది. సిమ్లో పెట్టి కాగబెడతాను కదా. ఇంకా అవి కాగబెట్టిన తర్వాత రైస్ అయిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకుంటాను. టీ పెట్టేసుకొని తాగుతాను. ఇంక ఇక్కడైతే కర్రీ చేస్తున్నానండి. కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇట్లా మొత్తం ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టొమాటోలు ఇవన్నీ వేసేసుకొని చేస్తాను మామూలుగా అయితే. ఇంకా వంకాయలు కట్ చేశాను కదా, కవర్ ఎక్కుతాయి అని చెప్పేసి, నల్లగా అయిపోతాయి అని చెప్పేసి ఇంక ముందైతే వంకాయలు వేసేసుకుంటున్నాను. వంకాయలు వేసేసుకొని ఆ తర్వాత పసుపు ఉప్పు వేసుకొని టొమాటోలు వేసేసుకొని ఇంకా చేశానండి కర్రీ అయితే. ఇంకా ఫైనల్గా అయితే కుకింగ్ అయిపోయిందండి. లంచ్ బాక్సెస్, బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. అరవింద్కి అయితే బీట్రూట్ రైస్ పెట్టాను అండ్ దోశ వేశాను, ఎగ్ దోశ వేశాను. ఇంకా మా హస్బెండ్కి ఏమో చపాతీ మిగిలింది కదండి, అవి కొంచెం మిక్సీ పట్టేసి పాలల్లో కలిపి అతనికి అయితే పెట్టేశాను. ఇంకా అలా తను ఇష్టంగానే తింటారు చపాతీ పాలు. ఇంకా అట్లా పెట్టేసి ఇంకా వాళ్ళనైతే పంపించానండి. ఇంకా వాళ్ళు వెళ్ళిందాక నాకు చేయి తిరగదు అసలు. కంప్లీట్గా మొత్తం కిచెన్లోనే సరిపోతుంది లేచిన దగ్గర నుంచి నాకైతే. ఇంకా అటు ఇటు పక్కకి ఎటు వెళ్ళను, కిచెన్లోనే ఉంటాను వాళ్ళు వెళ్ళినంత వరకు అయితే. ఇంక ఇలా ఉంటుందండి నా డే రొటీన్ అయితే. ఇంకా లాస్ట్ ఇంకా చూడండి, ఇక్కడైతే చపాతీ పౌడర్ మిక్సీ పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ పెట్టేశానండి. ఇంకా వాళ్ళకి బాస్కెట్లో పెట్టేసి ఇచ్చేస్తే ఇంకా అరవింద్ చూడండి బాస్కెట్ పట్టుకొని వెళ్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీతో బ్యాగ్ వేయించుకొని టీవీ ఆఫ్ చేసి మరీ వెళ్తాడు. ఇంకా మా చిన్నోడైతే ఎత్తుకోవాలి ఆయనని. ఒక్కసారి ఎత్తుకొని అక్కడ వరకు తీసుకెళ్తే ఇంక అప్పుడు దిగుతాడు. అరవింద్ అయితే స్టార్టింగ్ ఒక 1 వీక్ దాకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే బాగా ఏడ్చాడండి వెళ్ళరని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే అలవాటు అయిపోయాడు, మంచిగా ఏడవకుండానే వెళ్తున్నాడు చూడండి. ఇక్కడ నుంచి చూస్తాం మేమిద్దరము. అరవింద్ వెళ్ళేటప్పుడు అయితే పైనుంచి చిన్నోడు నేను చూస్తూ ఉంటాము. వాళ్ళు కింద నుంచి కనపడతారు కదా, పైనుంచి బాయ్ చెప్తాడు నేహాన్ అయితే. ఇంకా అరవింద్ చూడండి చూస్తున్నాడు. బాయ్ చెప్పమంటే మాత్రం అస్సలు చెప్పాడు. బైక్ ఎక్కిన తర్వాత వాడు ఇష్టమైతే చెప్తాడు, లేదంటే కామ్గా వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ కదిలిస్తే ఏడుస్తాడు అని చెప్పేసి నేను కూడా పెద్దగా ఏం పట్టించుకోను అనమాట. ఇంక ఇక్కడ చూడండి ఇంకా వాళ్ళ డాడీ, మా హస్బెండ్, అరవింద్ అయితే వెళ్ళిపోతున్నారండి. ఇంకా అరవింద్ని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా మేమిద్దరమేనండి ఇంట్లో ఉండేది. కానీ వాడికి నేను, నాకు వాడు ఒకళ్ళు టైంపాస్ అనమాట. ఏడుస్తున్నాడు ఎత్తుకోమని చెప్పేసి ఇంకా వీడియో చూసి మళ్ళీ వచ్చేసాడనమాట. ఇంకా వాడిని ఆడిపించే కొంచెం అక్కడ టీవీ దగ్గర కూర్చోబెట్టేసి నేను వచ్చేసి గిన్నెలు అయితే తోముకుంటున్నానండి. ఇట్లా ప్రతిసారి ఎందుకు చూస్తున్నానంటే అది రికార్డ్ అవుతుందా లేదా అని ఒక ఇంటెన్షన్ అనమాట. వీడియో రికార్డ్ అవుతుందో లేదో అని చెప్పేసి ప్రతిసారి అలా చూస్తున్నాను. అంటే క్లారిటీగా వస్తుందా లేదా అని చూడాల్సి వస్తుంది. ఇంకా గిన్నెలు అయితే కోమేసుకున్నానండి. ఇంకా మా నేహాన్ పడుకుంటే బట్టలు ఉతికేసుకుంటాను. వాడు మెలకుగా ఉంటే మాత్రం అస్సలు కుదరదండి బట్టలు ఉతకడానికైతే. అందుకని చెప్పి వాడిని పడుకోబెట్టేసి కొంచెం పాలు తాగిచ్చి పడుకోబెడతాను. వాడు పడుకున్న తర్వాత బట్టలు ఉతికేసుకొని ఇంకా వాడు లేచేలోపు నా చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఫ్రెష్ అప్ అయిపోతాను. ఇంక ఇలా ఉంటుందండి నా డే రొటీన్ అయితే రెగ్యులర్గా. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే అంట్లు తోమడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా సింక్ మొత్తం నీట్గా క్లీన్గా కడిగేసుకున్నాను. సింక్ ఎప్పటికప్పుడు కడుగుతానండి స్క్రబ్బర్ వేసేసి, లేకపోతే ఇంకా చిన్న చిన్న దోమలు అట్లా వస్తూ ఉంటాయి కదా పురుగులు. అందుకని చెప్పేసి నీట్గా తోమేసుకొని ఇంకా వచ్చేసానండి. ఇంకా అంట్లు అక్కడ సరిపో పెట్టాలంటే అందుకని కింద వైపు పెట్టుకుంటాను ఒక గిన్నె పెట్టేసి. ఆ గిన్నె మీద పెడితే ఉంటాయండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాము ఇద్దరము. స్నానం అంతా డస్ట్గా అనిపించింది, మళ్ళీ ఒకసారి ఊడుద్దాంలే అని చెప్పేసి ఊడుస్తున్నాము. బట్టలు ఉతకడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇదండి గురువారం రోజు వ్లాగ్ అయితే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.